ఉమ్మడి పాలమూరు జిల్లాల మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఒక కార్పొరేషన్తో పాటు 20 మున్సిపాలిటీల్లో ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అహ్మద్ అందిస్తారు. ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఒక కార్పొరేషన్ తో పాటు 20 మున్సిపాలిటీల్లో పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి కొనసాగుతున్నటువంటి పోలింగ్ 5 గంటల వరకు కొనసాగుతుంది. మనం ప్రస్తుతము మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఓ పోలింగ్ సెంటర్ లో ఉన్నాము. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకి తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 20 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ పరిధిలో మొత్తం 431 వార్డులకు గాను 1753 మంది బరిలో నిలిచారు. వీరు భవిష్యత్ అనేది ఈ రోజు తేలనుంది. దీనికి సంబంధించి పోలింగ్ ప్రస్తుతం కొనసాగుతుంది. మొత్తం 7,14,36 మంది ఓటర్లు తమ ఓటు హక్కును ఈ రోజు వినియోగించుకోనున్నారు. దీనికి సంబంధించి 1,013 పోలింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. అయితే ఓవరాల్ గా మేజర్ మైనర్ కార్పొరేషన్ ఈ మున్సిపాలిటీల పరిధిలో అన్నింటిలో కూడా పోలింగ్ ప్రశాంతంగానే కొనసాగుతుందని చెప్పేసి మనం ప్రధానంగా పేర్కొనవచ్చు. అయితే మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి 45వ డివిజన్ లో 1 గంట పాటు పోలింగ్ నిలిచిపోయినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అభ్యర్థుల గుర్తుల కేటాయింపులో నమూనా బ్యాలెట్ కి ఇక్కడ ఉన్నటువంటి బ్యాలెట్ కి అభ్యర్థుల గుర్తుల నెంబర్లు తారుమారు కావడంతో అభ్యర్థులు ఆబ్జెక్షన్ పెట్టడంతో పోలింగ్ నిలిచిపోయింది. కానీ అధికారులు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల మధ్య అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత మళ్లీ పోలింగ్ తిరిగి కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకి 45వ వార్డులో కనిపిస్తా ఉంది. అంటే గంట పాటు 5 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్. ఆ తర్వాత ప్రస్తుతం సజావుగా పోలింగ్ కొనసాగుతుంది. ఇక మహబూబ్ నగర్ తో పాటు భూత్పూరు, దేవరకద్ర, కొత్తకోట, అదే మాదిరిగా నాగర్ కర్నూలు, వనపర్తి, గద్వాల ఈ ప్రధానమైనటువంటి పోలింగ్ సెంటర్లలో ఉదయం నుంచి కూడా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకి తరలి వస్తున్నారు. దాంతోపాటు వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి 4 మున్సిపాలిటీల్లో సైతం ఇట్లాంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. నారాయణపేట, మక్తల్లో సైతం ఉదయం నుంచి ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకి తరలి వస్తున్నారు. మొత్తం మీద 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. దాంతోపాటు ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనిపిస్తా ఉంది. ఇక మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇక్కడికి రానున్నారు. ఆయన ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకున్న వస్తున్న క్రమంలో భారీ బందోబస్తుని కొడంగల్లో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఓవరాల్ గా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఒక కార్పొరేషన్ తో పాటు 20 మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పేసి మనం ప్రధానంగా పేర్కొనవచ్చు.